ఉమ్, ఉమ్. చాలు చెప్పాలి. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్ఠమైన పాదలు మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తున్న పలుకు తండ్రి. ఆమె ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చాలాసార్లు విని ఉంటాం ఈ మాటలు. ఒక రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయనకి ఒక ప్రతిమ కనిపించింది. రాజుకి ఏమొచ్చిందని కళ వచ్చింది. ఆ కళలో ఏం కనిపించిందంటే ఆయనకి ప్రతిమ కనిపించింది, ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మకి ఎలా ఉందంట, విచిత్రంగా కనబడుతుంది. అది ఎవరన్నా బొమ్మను ఇలా చేస్తే ఒకే ఆకారంలో చేస్తుంటారు, ఒకే మట్టితో చేస్తారు, లేకపోతే ఒకే చెక్కను తయారు చేస్తుంటారు. కానీ ఇది ఎలా కనబడుతుంది, దీనికి విచిత్రం కనబడుతుంది. అంటే విచిత్రం కనబడుతుంది అంటే తలకి ఎలా కనబడుతుందంట, బంగారంతో కనబడుతుందంట తల. తర్వాత ఈ యొక్క చెస్ట్ లేకపోతే ఈ చేతులు ఎలా కనబడుతున్నాయి అంటే వెండితో కనబడుతున్నాయి. తర్వాత ఉదరం అంటే పొట్ట ఎలా కనబడుతుందంటే ఇత్తడితో కనబడుతుంది. తర్వాత కింద కాళ్ళు ఎలా కనబడుతున్నాయంట, మట్టి ఇనుముతో కలిసినట్టే కనబడుతుంది. ఇలా కనబడిన బొమ్మకి ఒక రాడ్ వచ్చి, చేతి సహాయం లేని రాడ్ వచ్చి ఆ పాదాల మీద పడగానే, అది పాదాల మీద పడగానే ఆ పాదాలు తుత్తునీలుగా అయిపోయి ఏమైందంట, పడిపోయిందంట బొమ్మ. ఈ బొమ్మ ఎప్పుడైతే పడిపోయింది ప్రతిమ, ఆయనకి భయం పుట్టింది. ఈ యొక్క ప్రతిమను ఎప్పుడైతే చూశాడో, దాని ఆకారం ఎప్పుడైతే చూశాడో తనకి భయం పుట్టి తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ, అంటే శాస్త్రుల్ని, పరిచర్యల్ని, జ్ఞానవంతుల్ని, జ్యోతిష పాండిత్యము గల వారిని అందరిని పిలిచి, నాకు ఒక కళ వచ్చింది, ఈ కళలో ఈ బొమ్మ ఎలా ఉంది, దీనికి ఆకారాలు ఎలా ఉన్నాయి, దానికి అర్థం ఏంటని అడుగుతుంటే చాలామంది వచ్చి చాలా సందర్భాల్లో ఆ అర్థం చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ వారు ఏదైతే బొమ్మను చూశాడో దానికి తగ్గట్టుగా ఆయనకి ఆ కళకు భావం అందించబడలేని కారణముగా ఈ యొక్క రాజుగారి హృదయంలో కలత అలా వస్తూనే ఉంది. ఆ కలత భావం పోకుండా అలాగే ఉంది. నాకు అర్థం కాని విషయం, నాకు ఏం అర్థం కావట్లేదు, నేను ఎన్ని రకాలుగా చెప్తున్నారు కానీ నా యొక్క హృదయంలో ఏం చేస్తున్నారు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన హృదయంలో ఆ బాధ పోగొట్టాలనుకుంటా. కానీ అనేక రకాల మంది ప్రజలు వచ్చి అనేక రకాలుగా మనకి వాదాలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ బాధను పోగొట్టడానికి అనేక రకాలుగా నేను చేస్తాను సహాయం చెప్తుంటారు. కానీ ఆ అంతరంగంలో ఉండే బాధ పోగొట్టేది ఎవరో ఒకరు చెప్తారు. వారి ద్వారానే ఈయనకుండే ఆలోచన తగ్గట్టుగా అవతల వ్యక్తి నుంచి జప వచ్చినప్పుడు అప్పుడు మనసులో ఆయన శాంతి కలుగుతుంది. అలాగే ఈ యొక్క రాజుగారికి చాలామంది అనేక రకాలుగా చెప్పారు. కానీ ఈ కళ భావానికి అర్థం ఎవరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అటువంటి సందర్భంలో ఈ యొక్క రాజ్యంలో ఎవరని కళకి భావం చెప్పేవారు ఉన్నారని ఈయన ఏం చేశారంటే, వాళ్ళు కొంతమందికి ప్రకటన చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, దానియేలు గారిని తీసుకొచ్చారు. అక్కడికి ఎవరికంట, దానియేలు గారిని తీసుకొచ్చారు. ఈ దానియేలు గారు ఈ కళకి భావాన్ని అర్థాన్ని మొత్తం చెప్పిన తర్వాత, ఈ చెప్పే సందర్భంలోనే ఈ యొక్క 44వ మత్త ఇక్కడ మాట్లాడుతున్నాడంట. ఆ రాజుల కాలంలో పరలోకమందు ఉన్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికెన్నటికి నాశనం కలగదు. దేవుడు ఏం చేస్తాడంట, ఒక రాజ్యం స్థాపిస్తాడు, దానికి అన్నటికి నాశనము కలగదు. ఈ రాజ్యాలు అప్పుడు ఆ తర్వాత వచ్చే రాజ్యాలు 3 రాజ్యాలు వచ్చినాయి. నెబుకద్నెజరు కాలంలో వచ్చిన రాజ్యాలు 3 రాజ్యాలు వచ్చినాయి. చూడండి, ఈ రాజ్యాల గురించి మనం ఆలోచన చేస్తే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఈ యొక్క విషయం ఈ బొమ్మ కోసమే ఉంటుంది. తర్వాత 35లో కూడా ఉంటుంది. చూడండి, ఏ రాజ్యాలు అనేది చెప్తాడు. ముప్పై 34 చదవండి. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిను కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను చుట్టూగా ఎడగొట్టినట్టు తమకు కనబడింది. అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తబడి కాగా వాటికి స్థలము ఎక్కడను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను.
ప్రతిమను ఉమ్, విరగొట్టిన ఆ రాయి ఉమ్, సర్వభూతులమంత మహాపర్వతమాయను. ఉమ్, తాము కనిన కళ ఇదే. ఉమ్. దాని భావమును రాజు సముఖంలో మేము తెలియజేసేదము. దేవునికి స్తోత్రం కలిగిన ఈ యొక్క చేతి పని కాకుండా లేపబడిన ఈ రాయి ఎవరంటే యేసు ప్రభు వారు. రాయి ఎవరట? యేసు ప్రభు వారు. అప్పటికి ఈయన తర్వాత కొన్ని రాజ్యాలు వచ్చినాయి. ఏ రాజ్యాలు అంటే నెబుకద్నెజరు, ఎవరండి? నెబుకద్నెజరు, అలెగ్జాండర్, కోరేష్. నెబుకద్నెజరు, అలెగ్జాండర్, కోరేష్ వీళ్ళు కూడా ఈ రాజ్య పరిపాలనలో తర్వాత రాజ్య పరిపాలనలో ఉన్నారు. కానీ ఈ యొక్క అలెగ్జాండర్ పరిపాలనలో కనుక చాలా భయంకరంగా కార్యాలు జరిగాయి. ఈ అలెగ్జాండర్ పరిపాలనలో చాలా భయంకరంగా జరిగింది. ఈ తర్వాత మనం చూసుకుంటే ఈ రాజ్యము, ఈ ముందు చెప్పబడిన ఈ ముగ్గురు పరిపాలన చేసే రాజ్యంలో ఏ రాజ్యము ఈ రాజ్యం లేదు. ఎవరి రాజ్యము? మన యేసు ప్రభువు వారి రాజ్యము, ఆయన స్థాపిస్తున్న రాజ్యము లేదు. ఈ రాజ్యము సెపరేట్. ఈ రాజ్యము సెపరేట్. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించే ముందు యూదుల దగ్గర, అదే పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ పిలాతు అడుగుతాడు, నీ రాజ్యం ఏదైనా అడిగితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం అని చెప్తాడు. ఆ రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం గురించి ఇక్కడ మాట్లాడుతూ చూడండి, మత్తయి రాసిన శుభవార్త 6వ అధ్యాయము 10వ వచనం చూసుకుంటే ఇక్కడ మాట్లాడుతూ చూడండి. మత్తయి రాసిన శుభవార్త 6వ అధ్యాయము 10వ వచనం, 6:10. కాబట్టి ఇక్కడ పరలోక ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. పరలోకమందు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము, అంటే ఇప్పుడు వరకు ఆయన రాజ్యము వచ్చిందా? యేసు ప్రభు వారు మొదటి రాకడలో వచ్చాడు కానీ ఆయన రాజ్యము తేలేదు. తెచ్చారండి? యేసు ప్రభు వారు మొదటి రాకడలో వచ్చేది కానీ యేసు ప్రభు వారి భూలోకానికి మనుషు కుమారుడుగా జన్మించాడు కానీ ఆయన రాజ్యం తెచ్చాడు ఈ భూలోకంలోకి? తేలేదు. ఆయన రాజ్యం ఎలా ఉంటుందని చెప్పాడు? అక్కడ ఆకలి దప్పుకులు ఉండవు, అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండడు, అక్కడ నిరంతరము ఆయనే ప్రకాశిస్తాడు అని చెప్పాడు. అది ఆయన రాజ్యము. యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన రాజ్యంలో ఏం కనపడుతున్నాయి మనకి? ఈ లోకంలో యేసు ప్రభు వారు మనలాగే జీవించాడు, ఆయన మనలాగా ఆకలి ఉన్నాడు, ఆయన మనలాగే నిద్రించాడు, ఆయన మనలాగే శ్రమ అనిపించాడు, ఆయన మనలాగే అన్నీ అనిపించాడు. కనుక ఈ రాజ్యము ఆయనది కాదు. అందుకని యేసుప్రభు చెప్పాడు పిలాతు అడుగుతున్నప్పుడు, ఈ రాజ్యము నాది కాదు, నా రాజ్యం వేరే రాజ్యం అని చెప్పాడు. ఇక్కడ పరలోకమున్న ప్రార్థనలో కూడా చెప్తున్న మాట ఏంటంటే, నీ రాజ్యము వచ్చింది కనుక ఆయన రాజ్యం వస్తుంది అని చెప్తున్నాడు. వస్తుందని రాజ్యం వరకు మనం అందరం ఏం చేస్తున్నామంట? ఎదురు చూస్తున్నాం. వస్తుందని చెప్పే రాజ్యం వరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం. చూడండి, మత్తయి రాసిన శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇక్కడ అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది గనుక మారు మనసు పొందిరని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టును. చెప్తున్న చూడండి, యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు కావక ముందు ఈ సువార్త ప్రారంభించే సమయాల్లో బాప్తిజం పొందిన తర్వాత 40 దినాలు రాత్రి పగలు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన లోకంలోకి వచ్చి మొట్టమొదటి ఆయన ప్రకటిస్తున్నాడంటే, మొట్టమొదటి చెప్తున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించుతున్నది గనుక మారు మనసు పొంది ఏం చేస్తుంది యేసుప్రభు వారు? పరలోక రాజ్యం అనే ఒక రాజ్యం వస్తుంది మనకి. దాంట్లోకి మీరు చేర్చబడాలంటే, దాంట్లోకి మీరు వెళ్ళాలంటే, ఆ రాజ్యంలోకి మీరు ఆ రాజ్యంలోకి మీరు వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయాలని? మీరు అందరూ మారు మనసు అనేది పొందాలి. మారు మనసు లేకుండా దేవుడికి దగ్గరికి ఎవరు చేరలేరు. ఈ భూలోకంలో యేసుప్రభు వారు జీవించినప్పుడు ఒక రాజ్యము తీసుకురాలేదు. యేసుప్రభు వారు గతంలో వచ్చిన రాజ్యాన్ని, రాజ్య చట్టాలని మార్చడానికి యేసుప్రభు రాలేదు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే దాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడే తప్ప ఆయన లోక సువార్త, ఆ రాజ్య సువార్త ప్రకటించడానికి భూలోకానికి వచ్చాడు తప్ప వేరే రాజ్యాన్ని భూలోకానికి ఆయన ఇంకనూ తేలేదు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒక రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యంలోకి మీరు ఉండాలంటే ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట. మారు మనసు. ఈ మారు మనసు కోసం మనం ఆలోచన చేస్తే, ఈ మారు మనసు లేకపోతే ఎవరు పరలోక రాజ్యాన్ని చేర్చబడలేదంట.
ఈ మారు మనసు లేకపోతే ఎవరు కూడా ఎక్కడ చేర్చుకోలేరట, పరలోక రాజ్యాన్ని చేర్చబడలేదు. మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యోహాను రాసిన వార్త 3వ అధ్యాయంలో అంట 3:3 ఉంటుంది చూడండి. ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరంట? నికోదేము అనే ఒక వ్యక్తి, ఒక యాజకుడు, ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమంటాడంటే, అయ్యా నేను నీతో ఉండాలనుకుంటున్నాను, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలి అని అడుగుతాడు. ఆయన అడుగుతున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 3వ వచనం చదవండి. ఒకడు కొత్తగా జన్మితే కానీ అతను దేవుడి రాజ్యంలో చూడండి నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అప్పుడు కొత్తగా జన్మించాడంట. అప్పుడు నికోదేము అనే వ్యక్తి అంటాడు, అయ్యా నేను కొత్తగా జన్మించాలంటే నేను పెద్దవాడిని అయిపోయాను, నేను ముసలివాడిని అయిపోయాను, రేపు మాపు నన్ను ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నేను కొత్తగా ఎలా జన్మించగలుగుతాను అంటున్నప్పుడు యేసుప్రభువు చెప్తాను మాట ఏంటంటే 5వ వచనం ఉంటుంది. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒకడు ఏం చేయాలి? ఎలాగ జన్మించాలంట? నీటి మూలంగా జన్మించాలి. రెండోది ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించటం అంటే ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకుని మనసులో విశ్వసిస్తే పాస్టర్ గారు ఏం చేస్తారంటే నీకు నీటి బాప్తిసం ఇస్తాడు. ఈ నీటి బాప్తిసం అనేది ఎందుకంటే ఒక గుర్తు కోసమే. నీటి బాప్తిసం ఎందుకంటే ఒక గుర్తు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నావని చెప్పుకోవడానికి మాత్రమే ఈ గుర్తుది. ఈ గుర్తు ఒక దినాన్ని ఉపయోగపడుతుంది, ఒక దినాన్ని మనకి ఉపయోగపడుతుంది. ఈ గుర్తు ఈ ప్రపంచంలో ఈ గుర్తు నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నావని చెప్పుకోవడానికి ఈ గుర్తుకి ఒక రోజు ఉపయోగం ఉంటుంది. కానీ ఇంకొకటి కూడా మనం చేయాలి. మారు మనసు దాంట్లో ఇంకొకటి ఏముందంటే ఆత్మలో కూడా మనం ఏం చేయాలంట? బాప్తిసం పొందిన వారే ఉండాలి. ఇప్పుడు అందరూ నీటిలో బాప్తిసం పొందడానికి సిద్ధపడుతున్నారు, కానీ దేంట్లో బాప్తిసం పొందడానికి ఇష్టపడట్లేదంట? ఆత్మలో బాప్తిసం పొందడానికి ఇష్టపడట్లేదు. ఆత్మలో బాప్తిసం పొందితే దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తామంట. ఎలా జీవిస్తామంట? దేవునికి ఇష్టకరంగా జీవిస్తాం. ఆత్మలో మన బాప్తిసం పొందకపోతే నీకు నచ్చినట్లుగా జీవిస్తాం. నువ్వు నీకు నచ్చినట్లుగా జీవించి యేసుప్రభువుని నమ్ముకున్నావని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ నువ్వు దేవుడికి నచ్చినట్లుగా జీవించి ఆత్మలో బాప్తిసం పొందితే ఆ యొక్క యేసుప్రభువు చెప్పినట్లుగా ఆ పరలోక రాజ్యానికి మనం వారసులుగా మార్చబడదాం. అలాగ మార్చబడాలంటే ఏమి భూలోకంలో మనం విడిచిపెట్టుకోవాలంటే మనకు తెలుసు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21లో ఉంది. అలాగే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనకు కనబడుతుంది ఈ మాటలు. వీటిలో మనం ఎప్పుడైతే మనం విడిచిపెట్టుకుంటామో అప్పుడు మనం మారు మనసు పొందగలుగుతాము. అప్పుడు మనం పరిశుద్ధాత్మలో మనం అభిషేకించబడగలుగుతాం. ఈ పరిశుద్ధాత్మలో అభిషేకించబడాలంటే ఈ సంపూర్ణమైన మారు మనసు మనకు చాలా అవసరం అండి. ఈ సంపూర్ణ మారు మనసు మనకు ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యానికి మనం చేర్చబడతాం. ఆ పరలోక రాజ్యం అనేది చాలా ఈజీగా ఉన్నదంటే కనబడుతుంది, కానీ అది చాలా ఇరుకు మార్గం అంటది. ఎలా కనబడుతుందంట? చాలా సులువుగా కనబడుతుంది, కానీ చాలా ఏంటది? ఇరుకు మార్గం. రోడ్డు అంటే కార్ వెళ్తుంది అనుకోండి, ఆ కార్ చాలా బాగుంది, చాలా బాగుంది, అది చాలా స్పీడ్ వెళ్తుందని చెప్పుకుంటాం. దాన్ని పడడానికి ఎంత కష్టం అండి? చాలా కష్టం కదా. అలాగే ఈ పరలోక వెళ్ళాలంటే చాలా సులువు, కానీ చాలా సులువు కనబడుతుంది, కానీ దాంట్లోకి ప్రవేశించాలంటే చాలా కష్టం అంట, చాలా కష్టం. ఇక బైబిల్ లేఖలో మనం చూసుకుని ఉంటుంది. లూకా రాసిన శుభవార్త 21వ అధ్యాయము 31 చూడండి. 21:31. ఏంటంటే అటువల్లే మీరు ఈ సంగతులు జరగటం చూసినప్పుడు దేవుని రాజ్యం అంటే ఎప్పుడైతే మనకి కొన్ని భూలోకంలో ఇదే అధ్యాయానికి ముందు కొన్ని విషయాలు ఆయన చెప్పాడు. ఆయన 21వ అధ్యాయంలో చాలా విషయాలు ఆయన చెప్పాడు. దేవుడు రాకడికి కొన్ని గుర్తులు చెప్పాడు. దేవుడు రాకడికి ఎలా ఉంటుందో కొన్ని గుర్తులు, కొన్ని విషయాలు అక్కడ ప్రకటించాడు. ఇక్కడ అంటే ఆయన వచ్చే రాకడ కోసం కొన్ని గుర్తులు చెప్తున్నాడు ఇక్కడ. ఈ గుర్తులు అయిన తర్వాతే ఆయన రాజ్యము వస్తుందట. ఈ గుర్తులు ఆయన చెప్పిన నెరవేర్చబడిన తర్వాతే ఆయన రాజ్యము వస్తుంది. ఆయన రాజ్యం రావాలంటే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము
6వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ? యేసుప్రభు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మరలా వాళ్ళకి ఇశ్రాయేలుకి మళ్ళీ రాజ్యము అనుగ్రహిస్తావా అని అడుగుతుంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఆ కాలము ఆ సమయము తండ్రి తన స్వాధీనపరుచుకున్నాడు, వాడు తెలుసుకున్నట్టాక మీ పని కాదు. ఆ రాజ్యం వస్తుందని చెప్తున్నాడు కానీ అది ఎప్పుడు వస్తుందో చెప్పట్లేదు. ఆ రాజ్యము అందరూ వెళ్తారని చెప్తున్నారు కానీ ఎవరు వెళ్తారో ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఎవరు వెళ్తారో ఆయన క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, ఇదే అపొస్తలుల కార్యాలు మనం చూస్తుంటే మనకి ఏం కనబడుతుంది ఇక్కడ? ఆ విషయాలు నాకేం అర్థం కావాలి, నేను మీకు చెప్పినా మీకు అర్థం కాదు కానీ మీరు తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది, కంగారు పడుతుందని చెప్తూ ఇంకా పరలోక రాజ్యం గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడంట. ఈ యొక్క మత్తయి రాసిన సువార్తలో పరలోక రాజ్యం గురించి ఈ సువార్త కోసం ఎన్నిసార్లు చెప్పాడంటే ఆయన 40 సార్లు చెప్పాడంట. ఎన్నిసార్లు అంట? 50 సార్లు చెప్పాడంట. ఈ పరలోక రాజ్యం గురించి 50 సార్లు ప్రకటించాడంట. ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఇంచుమించు ప్రకటన మత్తయి దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు 150 సార్లు చెప్పబడ్డదంట. దేనికోసం? పరలోక రాజ్యం సమీపించబడుతుంది, పరలోకం వస్తుంది అని 150 సార్లుగా చెప్పబడ్డది. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసుకుంటే 14వ వచనం చూసుకుంటే మాటంటే చూడండి. 24 ఏ చదివారు? 7:21 చదవండి ఒకసారి. చూడండి, ప్రభువాన్ని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ ఆయన చిత్తంలో ఎవరైతే ఉంటారో వారు మాత్రం ప్రవేశిస్తారంట. ఇప్పుడు మన దేవుని చిత్తంలో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేయబడతాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవుని చిత్తంలో చేయకుండా ప్రభువాన్ని పిలిచినంత మాత్రాన మన పరలోక రాజ్యము వెళ్ళలేదు. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే ప్రభువాన్ని పిలిచిన వారే కనబడుతున్నారు తప్ప దేవుని చిత్తం చేసేవారు చాలా బహు తక్కువ మంది మనకి కనబడుతున్నారు. ఈ బహు తక్కువ మందిలో మనం ఉంటే మనం దీవించబడ్డవాళ్ళం అవుతాం. దీంట్లోని ఆయన చిత్తం నెరవేర్చేవాళ్ళు, ఆయన చిత్తం చేసేవాళ్ళు బహు తక్కువ మందిలో మనం ఉంటే ఎక్కడికి వెళ్తామంట? పరలోక రాజ్యానికి సమీపిస్తాం. లేకపోతే చాలా మంది చూసారా వాళ్ళ వైపు మనం వెళ్ళిపోతామంట. ఇదే మత్తయి రాసిన సువార్త 24:14 కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 24 అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ అంటాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందు మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. ఎక్కడంటే ఈ రాజ్య సువార్త ఈ రాజ్య సువార్త అంటే ఏంటి? ఇదిగో పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మీరు మారుమనసు పొందడన్న మాట. ఈ లోకమంతా యేసుప్రభు ఉన్నప్పుడు లోకమంతా వెళ్ళిందండి. ఈ భూలోకంలో యేసుప్రభు వారు జన్మించి 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఈ రాజ్య సువార్త యోహాను గారు కానీ ఆయన కానీ లోకమంతా ప్రకటన చేశారా? చేయలేకపోయారు. ఆయన కొద్ది దేశాలు మాత్రం, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు సువార్తను ప్రకటించగలిగారు. తర్వాత వారి శిష్యులు ఈ ప్రపంచమంతా వెలిగించగలిగారు. తర్వాత వచ్చిన వారు అందరూ కూడా ఈ ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్ళగలిగారు. అనేక రకాలుగా కొంతమంది మౌత్ ద్వారా తీసుకెళ్తే, కొంతమంది సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లారు, కొంతమంది తన ప్రాణాలు అర్పించి కూడా సువార్తని ప్రకటించారు. ఈ విధంగా సకల ప్రజలకి సువార్తని అందబడాలని చెప్తున్నాడు. మళ్ళీ చదవన్నమాట. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమే లోకమందంతటను ప్రకటింపబడును, తర్వాత అంతమొచ్చును. అందుకనే ఇప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఇక్కడ నిలబడి క్షణాల్లో చూడగలుగుతున్నాం, క్షణాల్లో మాట్లాడగలుగుతున్నాం. ఒకప్పుడు అమెరికాలో ఉన్నవాడితో మాట్లాడాలంటే ట్రంకాలు బుక్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు తర్వాత ఏమొచ్చిందంటే ఫోన్లో మాట్లాడే అవకాశం వచ్చింది.
తర్వాత ఏమొచ్చిందంటే ఇప్పుడు లైవ్ చూడగలుగుతున్నాం, అక్కడ ఏం చేస్తున్నాడో ఇక్కడ వీడియో కాల్లో మనం చూడగలుగుతున్నాం కదా. ఇప్పుడు టెక్నాలజీ అంతా ఎలా మారిపోయిందంట, మన అరచేతిలోకి వచ్చేసింది, మన అరచేతిలోకి వచ్చేసింది. నువ్వు ఎక్కడున్నా సరే చూడగలుగుతున్నాం, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయగలుగుతున్నామంటే ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడ దాగున్నా సరే కనిపెట్టగలుగుతున్నారు. చూడండి, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక దొంగను కనిపెట్టడానికి వరకు ఏం చేస్తారంటే వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి వారి ఆ ఫోన్ యొక్క సిగ్నల్ బట్టి ఏం చేస్తారు, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కనుగొని వ్యక్తిని బట్టి అరెస్ట్ చేస్తున్నారు. అవునా కదా. అంటే ఈ యొక్క టెక్నాలజీ యావత్ ప్రపంచమంతా వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోవడం ద్వారా ఇప్పుడు సోషల్ మీడియా అంతట్లో దేవుని సువార్తను ప్రకటించబడుతుంది. నాకు దేవుని సువార్త నాకు తెలియదు అన్న వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. నాకు దేవుని సువార్త నాకు తెలియదు అన్న వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. అది ఎవరంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతంలోని మనుషులతో సంబంధం లేని వారితో మాత్రం అందలేదు ఇంకా సువార్త. మిగతా వాళ్ళందరూ కూడా సువార్త అందబడ్డది. కనుక ఆయన అంటున్నాడు, నా రాకడ సమీపిస్తుందని చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన రాకడికి, ఆయన రాజ్యం సమీపానికి ఏం చెప్తున్నాడు, కొన్ని సూచనలు కొన్ని గుర్తులు మనకు చెప్పాడు. ఇందా చదువుకున్నాం కదా, ఏ గుర్తులు వస్తాయి మనకి, కడుపులో ఉన్న శిశువు గురించి ఎంత చదువు మధ్య రాజ్యంలో చదివింది కదండి, 7వ అధ్యాయం. ఆయన వచ్చేది అక్కడికి ఏం చెప్తాడంటే, ఈ ప్రపంచంలో ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటారని, ఆయన వచ్చేది అక్కడికి ఈ ప్రపంచంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదని, ఈ ప్రపంచంలో ఒకరికొకరు కొట్టుకుని చచ్చిపోతారని, ఈ ప్రపంచంలో అనేక రకాల భయంకరమైన తెగుళ్ళు వస్తాయని, ఆయన వచ్చేది అక్కడికి అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతారని ఇక్కడ చెప్తున్నా. చూడండి 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 7వ వచనం ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించున్నది అని ప్రకటించింది, రోగులు స్వస్థపరిచింది, చనిపోయిన వారిని లేపుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఏం జరుగుతున్నాయంట, పరలోక రాజ్యం సమీపిస్తుందని చెబుతూ ఏం జరుగుతుందంటే ఇక్కడ రోగులు స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన వారు లేపుతున్నాడు, కుష్ఠరోగులు స్వస్థపరుస్తున్నాడు, ఆ దెయ్యం నిలబడుతున్నాడు, అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన చెప్తున్నట్లుగా ఈ లోకంలో చాలా విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంది. కనుక ఈరోజు యేసుప్రభు రాకడే ఎంత దూరం ఉందంటారు, ఎంత దూరం ఉందంటారు, రెండో రాకడే చాలా సమీపం ఉందంట, చేయి వేసిన దూరంలో ఉందంట. ఎంత దూరం అంట, చేయి వేసిన దూరం. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. అనేకమంది నాయకులు, జ్ఞానవంతులు కూడా అనుకునే విషయం అంటే మూడవ ప్రపంచ యుద్ధం రావడానికి సిద్ధపడుతుంది అని. దానికి కారణం ఏంటంటే మన పక్క దేశము పాకిస్తాన్ కూడా అణుబాంబులు తయారు చేయడానికి అది కూడా సిద్ధపడ కలిగి ఏర్పాట్లు చేసుకుంటుందంట. అది కూడా ఏం చేస్తుంది, అన్ని దేశాలు నమ్మచ్చు కానీ పాకిస్తాన్ మనం నమ్మలేం. అది అన్ని దేశాలకైనా దుర్మార్గమైన దేశం పాకిస్తాన్. ఇది ఏం చేస్తుందంటే అణుబాంబులు తయారు చేసి మన మీద ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక ప్రతి దేశంలో కూడా ఏమున్నాయంట, అణుబాంబులు ఉన్నాయి. ఒక అణుబాంబు వేస్తే ఆ దేశం అంతా స్మాష్ అయిపోతుంది. అంత భయంకరమైన అణుబాంబులు ప్రతి దేశంలోనే దాచిపెట్టుకున్నారు. మన భూప్రపంచం అంతా కూడా అణుబాంబులతో నింపబడి ఉంది. భూప్రపంచం అంతా ఎలా నింపబడిందంట, అణుబాంబులతో నింపబడి ఉన్నది. ఒక్క అణుబాంబు వేస్తే ఒక్క మనుషుడు కూడా మిగలడు. అక్కడ గడ్డి కూడా మొదలట 900 సంవత్సరాలు. చూడండి, అంతకుముందు జపాన్లో వేశారు కదా, వేయటం ద్వారా ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో అక్కడ ఏం మొలకలేదు. ఒకవేళ ఉన్న ప్రజలు అక్కడ పుట్టిన ఎలాగా వికలాంగుల కింద పడుతున్నారంట. ఎందుకు అలా జరుగుతుందంటే అణుబాంబులో చాలా పవర్ఫుల్ ఉన్నదంట. కనుక ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన రాజ్యం వస్తుంది అని చెప్తున్నాడు. ఎవరి రాజ్యము? యేసుప్రభు యొక్క రాజ్యం వస్తుంది. కనుక మీరు ఏం చేయాలంటే మారు మనసు కలిగి సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. యోహాను 18వ అధ్యాయము, యోహాను రాజు సువార్త 18వ అధ్యాయము 36వ వచనం చూసుకుంటే ఇక్కడ ఒక మాట చూడండి.
నా రాజ్యము ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఈ సంబంధమైనది కాదనను. రాజు అడుగుతున్నాడు, ఇక్కడ అడుగుతున్నాడు, అడిగితే నేను చెప్తున్నాడు, నా రాజ్యము ఈ భూలోక సంబంధమైనది కాదయ్యా, నా రాజ్యము పరలోక సంబంధమైనది, కనుక దాని కొరకు నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని చెప్తూ రోమీయులకు రాసిన పత్రిక 14 చూడండి. అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాసిన పత్రిక 14 దేవుని రాజ్యము భోజనములు పానములు కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమునై ఉన్నదట. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు దేవుని రాజ్యం అంటే ఏంటంట? భోజనము పానం చేయటం. మనం ఎందుకంటే ఏం కోరుకుంటాం? భోజనం పానం కోరుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఆయన రాజ్యము భోజనం పానం కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందమునై ఉన్నది. నీతి ఉంటుంది ఆయన రాజ్యంలో, ఉంటుందంట నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ రాజ్యంలో ఏముంటుంది? ఈ రాజ్యంలో ఏముంటుంది? హక్కులు ఉంటుంది, దప్పికలు ఉంటుంది, ఎవరినెవరు కొట్టుకుని తిందామనే ఆలోచనలు ఉంటాయి ఈ లోకంలో. కానీ పరలోక రాజ్యంలో ఆ ఆలోచన ఉండదంట. ఎప్పుడు దేవుని స్థుతించడం, ఎప్పుడు దేవుని గణపరచడం, ఎప్పుడు దేవుని మహిమపరచడం తప్ప వేరొక ఆలోచన మనకంటది రాదంట. ఆ రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యము కొరకు మనం ఎలా ఉండాలంట? వేచి ఉన్నాము. ఆ రాజ్యము కొరకు, ఆ రాజ్యంలో ఉండే రాజు కొరకు మనం ఏం చేస్తామంట? ఎదురు చూస్తున్నాం. ఆ రాజు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. వచ్చే సమయం వరకు మన అందరం కూడా ఎలాగంట? పెళ్లి కుమారుడు వల్లే, పెళ్లి కుమార్తె వల్లే మన చిత్తపాటు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వివాహానికి ముందు ఎలాగైతే సిద్ధపాటు చేస్తారో, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సేవకుల ద్వారా, ఈ యొక్క సువార్త ద్వారా మనల్ని ఏం చేస్తారంటే సిద్ధపాటు చేస్తున్నాడంట. ఎవరైతే సిద్ధపడి ఆ యొక్క వివాహానికి సిద్ధపడి ఎదురు చూస్తారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు, మిగిలిన వారు విడబడతారు. ఆ రాజ్యము పరిశుద్ధమైన రాజ్యము, ఆ రాజ్యము ఆకలి తప్పలేని రాజ్యము, ఆ రాజ్యము అద్భుతమైన రాజ్యము. ఆ రాజ్యములో సూర్యచంద్రులు అందరూ, ఆ రాజ్యము నిరంతరం ప్రకాశించేది ఆయన మహిమ మాత్రమే. ఆ మహిమల రాజ్యంలో నువ్వు నడవాలన్నా, ఆ మహిమల రాజ్యంలో నువ్వు నివాసం చేయాలన్నా, ఆ మహిమల రాజ్యంలో నువ్వు ప్రవేశించాలన్నా ఈ రాజ్యంలో ఉండే నువ్వు విడిచిపెట్టుకోవాల్సిన వాడవే అన్నావు. నేను స్తోత్రం కలిగిన గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 చూసుకుంటే ఇక్కడ ఒక మాట ఉందో చూడండి. 4:20 దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం అంట మాటలతో కాదట. ఎలా ఉందంట? శక్తితో ఉందంట. ఏ శక్తి అది? అది దేవుని యొక్క శక్తి. ఏ శక్తి అట? దేవుని యొక్క శక్తితో ఉంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ భూలోకంలో షడ్రక మేషక అబేద్నెగోల్ని ఆ యొక్క అగ్నిగుండంలో పడేసినప్పుడు ఈ భూలోకంలో అగ్ని ఉంది కదా, ఈ భూలోకంలో అగ్ని ఆ షడ్రక మేషక అబేద్నెగోల్ని ఏమన్నా చేయగలిగిందా? ఎందుకు చేయలేకపోయిందంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అగ్ని అక్కడ దిగి వచ్చింది కనుక చేయలేకపోయింది. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుని యొక్క శక్తి ముందు ఈ భూలోక శక్తులు ఏమీ చేయలేవు మనల్ని. ఈ దేవుని యొక్క శక్తి ఈ భూలోక శక్తుల్ని మించి ఉన్నది. ఈ భూలోక శక్తులకు మించి ఉంది. ఏ శక్తి? దేవుని యొక్క శక్తి. కనుక అది ఏదంటది? మాట మన చదవండి ఒకసారి. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉంది. ఏ శక్తి అని? పరిశుద్ధాత్మ శక్తి. ఏ శక్తి అట? పరిశుద్ధాత్మ. ఒకప్పుడు యేసు ప్రభువు గురించి మాట్లాడదంటే సరిగ్గా వినాలి వ్యక్తి ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతుంటే గుండెల వాదిని పరిగెత్తుకు వచ్చారు. అపోస్తలుల కార్యాల్లో మనకు కనపడుతుంది 2వ అధ్యాయంలో. ఎందుకు వచ్చారు అంటే పరిశుద్ధాత్మ శక్తి ఆ యొక్క మాటలు వాళ్ళ హృదయంలో మారుమనసు తీసుకొస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మక శక్తితో నువ్వు నింపబడితే నీ ఏం మాటలు చెప్పినా నీ అంతరంగంలో వెళ్తాయి. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏం చేయలేమంట? ఈ మాటలు పెడసేవలు పెడతామంట. చూడండి, యోహాను రాసిన సువార్త మొదటి కొరింథీ పత్రిక 15:50. సహోదరులారా,
ఉమ్. చూడండి ఇక్కడ రక్త మాంసాలంట ఎక్కడికి వెళ్ళాలట? దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోలేవు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి పత్రిక 4వ అధ్యాయము అది 13వ వచనం చూసుకుంటే 16వ వచనం కూడా మాట ఉంటుంది. ఏమంటారు చదవండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘం రాసిన పత్రిక చదవండి ఒకసారి. 4:13 నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకున్నట్లు నిమిత్తము నిద్రించున్న వారిని గురించి తెలియబడుకున్నట నాకు ఇష్టం లేదు. మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మని ఎడల అదే ప్రకారము యేసును నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుని స్తోత్రం. ఏం చేస్తాం ఇప్పుడు ఇక్కడ? ఆ ప్రధానమైన శబ్దం అని వినపడగానే ఈ రక్త మాంసాలు ఏం చేయబడతాయంట? విడవబడితే అప్పుడు మహిమా శరీరం మనం ధరించుకుంటాం. ఎప్పుడైతే మహిమా శరీరం ధరించుకున్నామో వెంటనే రెప్పపాటులో మనం వెళ్ళిపోతాం. ఒక చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి మానవులు ఏం చేస్తారంటే ఒక ర్యాకెట్ తయారు చేసి ఆ ర్యాకెట్లో ఇప్పుడు మనుషులను కూడా పంపిస్తున్నారు. ఒకప్పుడు కోతులు పంపించారు, ఇప్పుడు మనుషులు పంపిస్తున్నారు. ఎన్ని రోజులు పడుతున్నారు వెళ్ళడానికి? కొన్ని నెలల కాలం పడుతుంది. కొన్ని నెలల కాలం పడుతున్నారు వెళ్ళడానికి. ఇక్కడ మనం దేవుడు సృష్టిలో ఒకటి ఉంది. ఏంటంటే క్రాంతి వేగం, మెరుపు. అది ఎంత స్పీడ్గా వస్తుంది. అక్కడి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి, కొన్ని కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి క్షణాల్లో మన మధ్యకి వస్తుంది. అంత క్షణాల్లో. అంటే దానికి కూడా కొన్ని నిమిషాలు టైం పడుతుందంట ఆ క్రాంతి వేగం రావడానికి. దానికంటే స్పీడ్గా పరిగెత్తేది ఈ మహిమ దేహం వచ్చిన తర్వాత దేవుడితో కొనుక్కోబడడానికి. దానికి సూత్రం కలిగిన కాక ఈ క్రాంతి వేగానికి రావడానికి కూడా కొన్ని నిమిషాలు టైం పడుతుంది. కానీ దేవునితో నువ్వు ఆయనతో కలిసి ఉంటే, ఆ పరిశుద్ధాత్మతో నువ్వు ఆయనను కలిసి ఉంటే, ఈ యొక్క రక్త మాంసాలు విడిచిపెట్టిన ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మ వెళ్ళడానికి కొన్ని క్షణాల్లో, కొన్ని కన్ను మూసి కన్ను తెరిచేలాగా ఈ మహిమ దేహాన్ని ఎంచుకుని ఆయనతో ఏకమైపోతామంట. దేవుని స్తోత్రం కలిగినాక ఎంత అద్భుతమైనది! ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారు అలాగా? ఎవరి వల్ల సాధ్యపడుతుందా? కాదు. కానీ నా యేసు ద్వారానే సాధ్యపడింది. ఆ యొక్క గొప్ప రాజ్యానికి, ఆ యొక్క మహిమ రాజ్యానికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి దేవుడు నడిపించడానికి నన్ను ఈ భూలోకంలో సిద్ధపాటు చేస్తున్నాడు. ఈ భూలోకంలో ఏం చేస్తున్నాడంటే సిద్ధపాటు చేస్తున్నాడు. ఈ సిద్ధపాటు చేసే సమయంలో ఒక శిల్పకారుడు ఆ శిల్పిని చెక్కినప్పుడు ఏ విధంగా ఆ సుత్తుతోని ఆ యొక్క ఉలితోని కొట్టినప్పుడు ఆ శిల్పం రూపం రావడానికి అనేక రకాలుగా చెక్కుతాడు. అలాగే దేవుడు ఈ భూలోకంలో నివాసం చేస్తున్నప్పుడు ఆయన్ని పెట్టలాగా నిన్ను మార్చే వరకు, ఆయనకి స్వరూపం నిన్ను మార్చడానికి వరకు ఈ వాక్యం ద్వారా, కొన్ని మాటల ద్వారా నీతో మాట్లాడి నిన్ను చెక్కుతున్నప్పుడు నీకు బాధ కలిగిస్తున్నది, కొన్ని శ్రమ కలిగిస్తున్నది, కొన్ని ఇబ్బంది కలిగిస్తున్నది. ఆయనను మనం ఏం చేయాలంట? దేవుని రాజ్యం వరకు మన చిత్తపాటు కలిగి ఉండడానికి ఇవన్నీ విడిచిపెట్టాలంట. ఇవన్నీ విడిచిపెట్టాలి. ఒక తల్లి ఈ భూలోకానికి బిడ్డను తీసుకురావడానికి నవమాసాలు మోసి ఆ సమయం వచ్చినప్పుడు కన్నప్పుడు పక్కట ఎముకలు 20 ఎముకలు ఒకేసారి ఎరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో అంత భయంకరమైన పెయిన్ వస్తుంది అనుకో బిడ్డను కనడానికి. అంత శ్రమను అనిపించిన తర్వాత కూడా ఆ బిడ్డను ఎప్పుడైతే చూసిందో ఆ బాధనంతా మర్చిపోద్దని తల్లికి అందరికీ తెలుసు. ఇటువంటి బాధను భరించి బిడ్డను చూడగానే ఎలాగైతే మర్చిపోద్దో, అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొన్ని శ్రమను మనం అనిపించాలి, కొన్ని ఇబ్బందులు అనిపించాలి, కొన్ని రకాల శోధనలు అనిపించాలి, కొన్ని రకాలుగా మనం పట్టబడతాం, చేర్చబడతాం, భయంకరంగా హింసించబడతాం. అయినా సరే దేవుని రాజ్యంలో చేర్చబడ్డ కొన్ని ఏం చేయబడాలంట? బాధను అనుభవించాలంట. బాధ ఏం చేయాలి? మనం
భరించవలసిన వారికి ఉన్నాం, ఇక నిందను భరించవలసిన వారికి ఉన్నాం, ఈ మాటలను భరించవలసిన వారికి ఉన్నాం, ఈ దెబ్బలు భరించవలసిన వారికి ఉన్నాం, ఈ వ్యాధులు భరించవలసిన వారికి ఉన్నాం. ఈ అన్నిటిని భరిస్తేనే ఆ తల్లి గర్భంలోంచి బయటకు తీసుకురాగలుగుతుంది. అలాగే నీవు కూడా పరలోక రాజ్యంలో దేవుడిని కలుసుకోగలుగుతావు. ఆ దేవుడిని కలుసుకోవాలంటే ఈ లోకంలో నువ్వు శ్రమ అనిపించవలసిందే. యేసుప్రభువుని తర్వాత నమ్ముకున్న తర్వాత నాకు బాధలు ఎక్కువ వచ్చేసినని, ఇబ్బందులు ఎక్కువ వచ్చేసినని, నష్టపోయినని, అనేక రకాలుగా నేను పాడైపోతానని అనుకునే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ భూలోకంలో అవ్వచ్చు. కానీ ఒక రోజు నీకు ఉంది. ఆ రోజు ఆ దేవుడితో మహిమ శరీరాన్ని ధరించుకొని వ్యక్తపడినప్పుడు ఉంటుంది. ఆ సంతోషం ఈ సంతోషం కన్నా ఎక్కువ కాదు. ఈ బాధ కన్నా ఆ సంతోషం చాలా ఎక్కువ. ఈ బాధ కొద్ది నిమిషాలు మాత్రం ఉంటుంది. ఈ బాధ కొద్ది క్షణాలు ఉంటుంది, కొద్ది రోజులు ఉంటుంది, కొద్ది నెలలు ఉండొచ్చు. అది యుగయుగాలు ఉండే సంతోషం అంట. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ రాజ్యంలో యుగయుగాలు ఉంటుంది సంతోషం. ఆ రాజ్యం వరకు మనం ఏం చేయాలంట? సిద్ధపడి కలిగి ఉండాలి. ఆ రాజ్యం వరకు ఎంతమంది సిద్ధపడి కలిగి ఉంటున్నారు? ఇప్పుడు ఆ రాజ్యం వరకు ఎంతమంది సిద్ధపడి కలిగి ఉన్నారంటే చాలా బహు తక్కువ మంది కనపడతారు. ఈ రాజ్యంలో ఉండే ఈ మనసు బ్రతుకుతున్నప్పుడే అన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నా, కానీ ఆ రాజ్యంలో సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఒక్క ప్రశ్న వేసుకుంది చివరిగా. నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. చివరిగా ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ భూలోకంలో ఈ రాజ్యంలో నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా, ఏదో ఒక రోజు విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలి. ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నీకు కూడా నువ్వు ఏమి పట్టుకుని, ఒక చీపురు పుల్ల కూడా పట్టుకుని వెళ్ళలేవు. కనుక నువ్వు సంపాదించుకోవాల్సింది ఎక్కడంటే ఆ రాజ్యంలో సంపాదించుకోవాలి. ఆ రాజ్యంలో బహుమానాలు సంపాదించుకోవాలి. ఆ రాజ్యంలో కిరీటాలు సంపాదించుకోవాలి. ఆ రాజ్యంలో మహిమ కోసం పోరాడాలి. ఆ రాజ్యము ఎవ్వరు పట్టుకెళ్ళలేంది. ఆ రాజ్యంలో సిమెంట్ పట్టదు, ఆ రాజ్యంలో చెద పట్టదు, ఆ రాజ్యంలో నీ మీద ఏ భారం ఉండదు. ఆ రాజ్యంలో ఏముండదంటే నిత్యము సంతోషము ఆనందం మాత్రమే ఉంటుందంట. అక్కడ ఏడుపులు పెడవపులు ఏమి ఉండవంట. అక్కడ ఈ లోకంలో ఏడుపులు పెడవపులు అన్నీ ఉంటాయి, కానీ ఆ రాజ్యంలో అటువంటి ఏముండవు. ఆ రాజ్యం వరకు మనం ఏం చేయాలని ప్రయాసపడాలి. కానీ మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఈ రాజ్యం వరకు. ఈశ్వరు అంటున్నాడు పెడతాడు, నా రాజ్యము ఈ రాజ్యం కాదు. ఒకవేళ నా వాళ్ళకి చెబితే వాళ్ళు పోరాడేవారేమో ఈ రాజ్యం వరకు. ఒకవేళ నా దేవుడికి ఒక మనవి చేస్తే సేనాలు పంపించేవాడు ఆయన మిమ్మల్ని ఓడించడానికి. నేను చేయక్కర్లేదు. నా రాజ్యం ఈ రాజ్యం కాదు. నా రాజ్యము ఆ రాజ్యం. ఆ రాజ్యం వరకు మనం ప్రయాసపడాలి. ఆ రాజ్యం వరకు మనం పోరాడాలి. ఆ రాజ్యం వరకు మనం ఈ భూలోకంలో శ్రమలు అనిపించాలి. ఆ రాజ్యం కావాలనుకున్నారు ఎవరైతే ఉంటారో వారు ప్రభు కొరకు హింసలైన అనుభవిస్తారు, ఇబ్బందులైనా అనుభవిస్తారు, శ్రమలైనా అనుభవిస్తారు, అనేక రకాల రోగంతో కూడా నిలబడతారు. దేవుని రాజ్యం చేర్చబడాలండి. వారు నిలబడటమే కాదు, అనేక మంది నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ రాజ్యం కాకుండా ఈ రాజ్యం కోసం ప్రయాసపడ్డ వాళ్ళు ఈ రాజ్యంలో అనేక మందిని పాడు చేయాలని చూస్తుంటారు. చూడండి, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఒక దేశ ప్రధాని అయినా ఏం చేస్తారంటే తన రాజ్యం, తన ఈ భూలోక రాజ్యాన్ని నిలబెట్టడం వల్ల కొంతమంది చంపడానికి కూడా సిద్ధపడతారు. వాళ్ళు కదండి సిద్ధపడతారు. కొంతమంది పట్టడానికి సిద్ధపడుతున్నారు. అనేక రకాలుగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటారు. వాళ్ళు అనేక రకాలుగా విధాలుగా స్కామ్ చేస్తుంటారు. కానీ ఈ రాజ్యంలో ఏదో చేయాలి, కానీ ఆ రాజ్యానికి ఏం చేయక్కర్లేదు. స్తోత్రం కలిగిందాక. ఈ రాజ్యంలో అనేక రకాల తప్పుడు మార్గాలు నడవాలి, కానీ ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి ఏ మార్గం నడక్కలేదు, యేసు మార్గం నడిస్తే చాలంట. దేవుని స్తోత్రం కలిగిందాక. ఆ మార్గంలో వెళ్ళాలని నువ్వు కనుక ప్రయత్నం చేస్తే, ఆ మార్గంలోకి వెళ్ళాలని నువ్వు కనుక ఆలోచన చేస్తే, ఇది చూడండి, చివరికి మహాసన్యాసిని ముగించాలనుకుంటున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతానండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. దేవుడి స్తోత్రం కలిగి సూపర్గా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఏంటంటే ఈ లోక సంబంధమైన అంధకార సంబంధమైన వాటి నుంచి విడిపించి నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, మనందరిని ప్రేమించి తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టేసి, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని నీ కొరకు దారబోసి ఏం చేశాడంటే
ఆయన్ని ప్రేమించి ఏం చేసినంట, ఆ యొక్క పరలోక రాజ్యంలోకి రాజ్య నివాసులుగా మనల్ని చేయటం కొరకు భూలోకి వచ్చాడంట ఆయన. దేవుని స్తోత్రం కలిగింది కాక. మన రాజ్య నివాసులుగా చేసేసాడంట. ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడ్డామో, కడగబడిన మరుక్షణము ఆయన రాజ్య నివాసులుగా మనం మార్చబడ్డాము. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆయన రాజ్య నివాసులుగా మనం మార్చబడాలంటే, ఆయన రాజ్య నివాసులుగా మనం ఉంచబడాలంటే మనం ఏం చేయాలంట, ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా మనం నడుస్తామో ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఏ రాజ్యం అంట? ఆ రాజ్యం. ఈ రాజ్యం రాదు. ఈ రాజ్యం మనకు కొద్ది కాలం ఉంటుంది. ఈ రాజ్యము మనకి ఎంతకాలం ఉంటుందంట? గట్టిగా ఉంటే 5 సంవత్సరాలు ఉంటుంది. లేదా ఆపోజిషన్ లెగిస్తే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, సంవత్సరం నెలలను ఆ పార్టీ వేరే రాజ్యం వస్తుంది. అవునే కదండి. ఇలా చెప్పుకున్నాం కదా, 3 రకాల రాజ్యాలు వచ్చింది. ఈ రాజ్యాన్ని భూలోక సంబంధమైన రాజ్యాలే, కానీ పరలోక సంబంధమైన రాజ్యం అటువంటిది కాదు. నిత్యం ఉండే రాజ్యము, యుగయుగాలు ఉండే రాజ్యము. ఆ రాజ్యం నువ్వు నేను చేర్చబడాలంటే ఈ రాజ్యం కొరకు నువ్వు ఆలోచించుకో. ఈ రాజ్యంలో ఏదో సంపాదించాలని ఆలోచన చేయకు. ఈ రాజ్యంలో ఏదో కావాలని ఆలోచన చేయకు. ఆ రాజ్యంలో, మహిమగల రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే, ఆ ఇరుకు ద్వారంలోంచి ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే ఈ భూలోకంలో నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేక వ్యక్తిగా మార్చబడాలి. ఒక యజ్ఞం అయిపోవాలి. యేసు ప్రభువు నీ కొరకు ఏ విధంగా యజ్ఞం అయిపోయాడు, ఏ విధంగా బలైపోయాడు, దేవుని కొరకు నువ్వు నేను ఆ విధంగా బలైపోవలసిన వారిగా ఉన్నాము. దేవుని స్తోత్రం కలిగిన గాక. నా ప్రియమైన సహోదరి సహోదరా, చివరిగా దేవుడు మనతో మాట్లాడంటే ఆయన కొరకు నువ్వు యజ్ఞమైపోవాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను నీవు కాపాడటం కొరకు దేవుడి చిత్తంలో నడిచినట్లయితే దేవుడు ఆ పరలోక రాజ్యమును